పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఈరోజు ఎన్నికల సరళిని పరిశీలిస్తూ ప్రతి ఒక్క ఎన్నికల శిబిరాన్ని కూడా నేను ఈ బూతులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నేను తిరుగుతూ అందరినీ కలుస్తూ రావటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఎంపీటీ సభ్యులు కానివ్వండి, జడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్ మరియు కార్పొరేటర్లు ఎవరైతే దాదాపు 3 సంవత్సరాల కాలం నిర్లక్ష్యానికి గురై అశ్రద్ధకు గురై కేవలం ఈ ఎన్నికల కోసం వారు అధికారులు, అధికార నాయకులు, మంత్రులు ఇచ్చేటటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వారు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఈరోజు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా వ్యవస్థను ఛిద్రం చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంతో నిబద్ధతతో ఒక బాధ్యతతో కూడినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో నుంచి ఉద్భవించినటువంటి ఈ మాండలిక వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైనా సరే ఈ జన్మభూమి కమిటీలకి వాళ్ళ ఆదేశాలకు లోబడే నిధులు ఖర్చు చేయటం కానీ పనులు తెచ్చుకోవటం కానీ జరిగేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎప్పుడు కూడా మనం గతంలో చూడలేదు, ఈరోజు మాత్రమే చూస్తున్నాం. మరి ఆ కష్టం కలిగినటువంటి ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యుడు దీనికి తోడు ఇది చాలదన్నట్టు ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ వ్యవస్థ పనికి మాలింది, దీన్ని వెంటనే రద్దు చేసేయండి, వీళ్ళ అవసరమే లేదు ఈ రాజ్యాంగ పరిస్థితులు అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ప్రతి ఒక్కరిని కూడా మేము ఆలోచన చేసుకోమని కోరాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామాభ్యుదయానికి, గ్రామీణ వికాసానికి నేరుగా నిధులు అందించే వ్యవస్థగా మండలాలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి ఏర్పాటు చేసి కేవలం ఒక్క సర్పంచే గ్రామాల్లో ఉంటే నిధుల దుర్వినియోగం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇద్దరుంటే తప్పనిసరిగా ఒకరి మీద ఒకరికి భద్రత ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఏర్పడ్డ ఈ వ్యవస్థని దాదాపు 30 సంవత్సరాల తర్వాత పనికి మాలింది తీసేయమని చెప్తూ ఎలక్షన్లు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళందరి ఓట్లు మాకే కావాలి అని చెప్పి తెలుగుదేశం అడుగుతున్నారు. పైపెచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళే కాదండి, వైకాపా వాళ్ళే కూడా మాకే వేయండి, మీకు 50 లక్షలు ఇస్తాం, 50 లక్షల పనులు ఇస్తాం, ₹1 కోటి పనులు ఇస్తామని చెప్పి ప్రలోభాలకి గురి చేయటం జరిగిందని చెప్పి మేము విన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, 3 సంవత్సరాల కాలం గడిస్తే ఈ రోజుకి మీరిచ్చినటువంటి ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీటీసీ సభ్యులు కానీ మీ మాయ మాటలను నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఎంతో విశ్వాసంతో గెలిపించినటువంటి వైసీపీ అభ్యర్థులు ఎవరైతే 439 ఉన్నారో వాళ్ళనందరినీ కూడా వివిధ రకాలైన ప్రలోభాలకి గురి చేసేటటువంటి ఆలోచన సాక్షాత్తు మంత్రులు, అదేవిధంగా పక్కన జిల్లాల మంత్రులు అందరూ కూడా పని చేస్తున్నారు అంటే ఎంత హీనమైన దశకి ఈ వ్యవస్థను తీసుకువెళ్తున్నారో వీళ్ళని చూడండి. 350 అధికారికంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా, ఏ నైతికతతో మాకు 200 ఓట్లు మెజారిటీ ఉన్నాయని మంత్రి గారు చెప్తున్నారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎలా వస్తున్నాయి మీకు? డబ్బులతోనా లేకపోతే ప్రలోభాలతోనా ఇంకేమైనా ఎరలు వేసా? మీకు అసలు ఆ నైతిక విలువ, ఆ పదముకి అర్థం తెలుసా అని చెప్పి అడుగుతున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే
తనకు మెజారిటీ లేదనుకుంటే అక్కడ అభ్యర్థిని నిలపలేదు. మరి మీరేమో దాదాపు 100 ఓట్లు, ఇతరులు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకొక 40 ఓట్లు, దాదాపు 140 ఓట్లు మీరు వెనకబడిపోయి ఉంటే మీరు అభ్యర్థిని పెట్టింది కాక వైసీపీ వాళ్ళందరూ మాకు అమ్ముడు పోయారు, మేము కొనేసాం, ఇటువంటి అభాండాలు వాళ్ళ మీద వేయటం చాలా నీచమైనటువంటి పని అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈరోజు మేము ఎక్కడికి పోయినా, ఏ పోలింగ్ బూత్లో పోయినా సరైన సమాధానం మీకు చెప్పడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నా విజయం ఖాయం. అదేవిధంగా పెద్దలు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో వైకాపా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి అడుగు కూడా కంకణబద్ధంగా మేమందరం ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు 10 మంది నియోజకవర్గాలు, ఈ 10 నియోజకవర్గాలలో మా శాసనసభ్యులు కానివ్వండి, మా పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఆఖరి చిట్ట చివర ఉన్నటువంటి నాకు అత్యంత ప్రియమైన కార్యకర్తలు కానివ్వండి, ఒక్క తాటి మీద నిలిచి ఈరోజు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ధర్మ పోరాటానికి ఈరోజు ప్రజల ముందుకు రావటం జరిగింది. తప్పనిసరిగా విజయం ధర్మాన్ని వరిస్తుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్.